సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు మళ్ళీ 24లో మళ్ళీ ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజలు ఏదో ఒకటి ఆశీర్వదిస్తారేమో, అన్నీ మర్చిపోయి ఉంటారేమో ఇవన్నీ. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్లా ఒకటి లాగేస్తే ఈసారి రాష్ట్రాన్ని చుట్టేసి చాప చుట్టినట్టు చుట్టేసి మింగేయచ్చు. ఇంకొక అవకాశం ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా 2019లో కర్మగాలి అతనేగాన వచ్చింటే ఈవేళకి చుట్టేసి, ఆ రోజు ఎట్లయితే 2004లో రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం కర్మగాలి ఆయన చంద్రబాబు నాయుడు వచ్చింటే ఎట్లయితే నేనన్న ఈ 800 ఎకరాలు 1000 ఎకరాలు ఇంకా ఎన్ని పోయావు, ఇదంతా క్లాసిక్గా కనపడుతూ ఇట్లా కనపడనివి ఇంకా చాలా ఉన్నాయి. అలాంటిది ఈరోజు 14లో ఇచ్చినందుకు ఇంత చూపించిన చంద్రబాబు నాయుడు ఈ 24లో గన మళ్ళీ ఒక్కసారి ఇచ్చి చూడండి నా తడాకా చూపిస్తాను మళ్ళీ విరుచుకుపడడానికి ట్రై చేస్తున్నాడు. ఈసారి ఇస్తే మొత్తం రాష్ట్రాన్నే మింగేయాలనే దీంట్లో ఆలోచనలతో దురాలోచనలతో కుట్రబుద్ధితో వస్తున్నాడు. ప్రజలందరూ గమనించాల్సింది ఇతను రావడము అంటూ జరిగితే ప్రపంచంలో లేని ఎవ్వరూ చేయలేనివి ఏదైనా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అన్నట్టు కేజీ బంగారం బెంజ్ కారు కాదు, ఇప్పుడు కొత్తది ఇంకా ఏదైనా వేరే కొత్త కార్లు వచ్చింటే బెంజ్ కాక అంతకంటే పెద్ద వ్యాధి 10 కేజీల బంగారం అయినా సరే ఇస్తానంటాడు. ఎవరు చేయలేని పనులన్నీ చేస్తానంటాడు. వచ్చిన తర్వాత నిజంగానే ఎవరు చేయలేని ఆలోచించలేనంత దోపిడీ చేయగలిగిన మింగేయగలిగిన ఘనాపాటి ఘనుడు ఈయనని ప్రజలు గుర్తించాలి చంద్రబాబు నాయుడు గురించి అని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. మేము ఇంతకుముందు కూడా చెప్పాము, ఈ ప్రాసెస్ ఇది 20 రోజులు, నెల రోజులు, 2 నెలల నుంచో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఈసారి నేనన్న దాంట్లో కూడా హీజ్ ఇన్ సచ్ ఎ డెస్పరేషన్. ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నవాడు ఎట్లయితే ఇదవుతుంటాడో, లేదా దింపుడు కళ్ళ మాసి అంటారు ఇంకా ఫైనల్గా ఆ దీంతో చేసే ప్రయత్నము, చేయని ప్రయత్నం అంటూ లేదు, చేసే ప్రయత్నం కాదు చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రపంచంలో ఉండే అన్ని శక్తులు తనను ఆవాహించాలి, వీటన్నిటిని పెట్టుకుని ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనాలనే దాంట్లో భాగంగా ఆయన ఈరోజు నిన్నటి నుంచి ఢిల్లీలో ఎట్లా పడిగాపులు కాస్తున్నాడో అందరు చూస్తూనే ఉన్నారు. దీంట్లో మీకేమనిపిస్తుందో నాకు అర్థం కావట్లే, కానీ అది బలహీనతోడా కాదు, ఒక నిస్పృహ. ఇది మిస్ అయితే ఇంక నేను నా బతికే వృధా, నేను అయిపోయినట్టే అని భావించే వ్యక్తి ఆఖరి క్షణంలో చిన్న గడ్డిపోత దొరికినా ఎట్లయితే కొట్టకపోయేవాడు ఎట్లా చేస్తాడో ఆ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అది దాంట్లోనే నిస్సహాయత, బలహీనత, డెస్పరేషన్ ఏదైతే ఉందో అది బలమని ఎవరని అనుకుంటే, తద్వారా ఆయన ఏదో చేయగలడని అనుకుంటే అది భ్రమే అవుతుంది. అది కుదిరితే ఆయన ఈసారి అప్పటికీ ఇప్పటికీ మీరు గతంలో ఫస్ట్ నుంచి చూసినా కూడా ప్రతిసారి ఎవరో ఒకరి ఇది లేనిదైతే కాలేదు, అందరినీ పెట్టుకుంటున్నాడు, ట్రై చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేసిన ప్రతిసారి ఒక్కొక్కసారి డిపెండింగ్ అవతల పార్టీలను బట్టి తను సక్సెస్ అవుతుండొచ్చు, ఇంకోసారి ఫెయిల్ కూడా అయ్యారు. 2009లో తన వల్ల కాలే అన్ని కూటములు ఏకమైన. ఈసారి వెరైటీ ఏదంటే అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా తన కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తులను కూడగొట్టుకుని రావాలని చూస్తున్నాడు. ఇందులోనే మా బలం తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకున్న అభిమానం కానీ, వాళ్ళ అతని డెస్పరేట్ అటెంప్ట్స్లోనే, చంద్రబాబు నాయుడు డెస్పరేట్ అటెంప్ట్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారి బలము, వైఎస్ఆర్సీపీ బలము, మా పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రజల నుంచి ఉన్న అభిమానము, బ్లెస్సింగ్స్ అవి దీంట్లో ఎక్స్ప్రెస్ అవుతాయి, వ్యక్తం అవుతాయని నేను భావిస్తున్నాను.